హలో అండి. ఇప్పుడు మనం వేరుశనగపప్పు పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాం. వేరుశనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎర్రగడ్డ, కొంచెం చింతపండు పెట్టుకోవాలండి 5 minutes ముందు. ఇప్పుడు ఎలా చేస్తామో చూస్తాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ తీసుకోవాలి. దీంట్లోకి ఆయిల్ కొంచెం సరిపోతుందండి. ఆయిల్ హీట్ అయిందండి. నెక్స్ట్ మనం వేరుశనగపప్పు దీంట్లో ఇలా అన్ని పప్పులు వేసుకున్న తర్వాత మంట మీడియం పెట్టి దూరగా వేసుకోవాలి. మంట హైగా ఉంటే తొందరగా మాడిపోతాయండి. లోపల వరకు పచ్చిదనం పోదు. ఇలా పల్లీలన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా అంతా వేరుశనగపప్పు వేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి లైట్గా వేయించుకోవాలి. సిమ్లో పెట్టకపోతే త్వరగా మాడిపోతాయండి, బ్లాక్ పెప్పర్ వచ్చేస్తాయి. అప్పుడు చట్నీ ఏం టేస్ట్ ఉండదు అంతగా. అందుకని సిమ్లో పెట్టుకొని బాగా రెడ్డిష్ వచ్చేటట్టు వేయించుకోవాలి. వేరుశనగపప్పు అయితే వేగిందండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచకూడదండి, ఎందుకంటే ఇవి బ్లాక్ అయిపోతాయి. అందుకని త్వరగా కలుపుకొని కొంచెం వేగితే చాలు. చూడండి, ఈ విధంగా వేగితే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఆఫ్ చేసుకున్నాక దీన్ని కొంచెం చల్లార్చి తర్వాత మిక్సీలో వేద్దామండి. మిక్సీలో వేసేటప్పుడు చింతపండు వేసుకొని మిక్సీ వేయాలి. ఇప్పుడు ఈ చట్నీని చేసుకున్న దానికి మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇది తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు చింతపండు ముందు నానబెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇప్పుడు ఇంకోసారి గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ తక్కువ అయితే కొంచెం వాటర్ వేసుకోండి, లేకపోతే చాలా గట్టిగా ఉంటుంది. వాటర్ వేసుకుంటే ఏం పర్లేదు, బాగుంటుంది. ఇప్పుడు ఇట్లాగా కొంచెం లైట్గా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయల్ని దీంట్లో వేసుకుందాం. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఒక రెండు సార్లు ఊరికట్ట తిప్పితే అవి చిన్నగా అయిపోతాయి. చిన్నగా కట్ చేసుకుంటే మెదిగిపోతాయి, అస్సలు కనిపించవు, పంట కింద అస్సలు పడవు. కొంచెం ఇట్లా చేసుకుంటే మెదిగినట్టు బాగుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే చాలండి. మీకు ఇంకా మెత్తగా కావాలంటే చేసుకోవచ్చు, కానీ కొంచెం ఇట్లాగా బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసి చూడండి, ఎంతో టేస్టీగా ఉండే వేరుశనగపప్పుల చట్నీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.